'Cause I am yours and you are mine. 'Cause I am yours and you are mine. You are mine. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టింపగా, ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది. వెండిని బంగారమును నీకు పంపియున్నాను. ఇజ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇజ్రాయేల్ వారి పట్టణముల మీదికి పంపగా, వీరు ఇయోనును దానును ఆబెల్కాయీమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి. బయషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యూదావారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను కల కూషీలను లూబీలను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం కల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరిచెను. ఆసా చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా, అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలమును ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపగా తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇజ్రాయేల్ వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాల నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున
యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయ్యులను, ఒబద్యాను, జెకర్యాను, నెతనేలును, మీకాయాను, షెమయ, నెతన్య, జబద్య, ఆసాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీలను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశం చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిష్తీలలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను, 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశం నందు కోటలను, సామగ్రిని నిల్వ చేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్న యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులుండిరి. రెండో వాడగు యెహోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడో వాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య, అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులుండిరి. బెన్యామీనులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీరి యొద్ద వింటిని కేడెమును పట్టుకొని వారు 2,00,000 మంది ఉండిరి. రెండో వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులుండిరి. రాజు యూదా ఎన్నంతట నుండు ప్రాకారపురములలో ఉంచిన వారు కాక వీరు రాజు యొక్క పరివారంలో చేరిన వారై ఉండిరి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో నుండు ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను, పశువులను పోయించి తనతో కూడా రామోత్గిలాదు మీది పోవుటకు అతన్ని ప్రేరేపించెను. ఇజ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చిదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చిదమని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇజ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రండనగా, ఇజ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదికి యుద్ధమునకు పోవుదనా మానుదనా అని వారిని అడిగెను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చటలేడా అని అడగగా, ఇజ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇవ్లు కుమారుడైన మీకాయా అని ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు కనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా, యెహోషాపాతు రాజు అలాగనవద్దనెను. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పరివారంలోనున్న యొకని పిలిపించి, ఇవ్లు కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను. ఇజ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసముల మీద కూర్చొని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచిదువని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించెను, దాని మీదికి పోయి జయముందుము అనిరే. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుమనగా, మీకాయా, యెహోవా జీవం తోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పెను. అతడు రాజునొద్దకు రాగా రాజు అతన్ని చూచి,
మీకాయా యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదమా మానుదమా అని అడగగా అతడు పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుతురనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీ చేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా, అతడు, కాపరిలేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడునే కాని నా విషయమై మేలును ప్రవచింపుడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మీకాయా, యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదు మీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలువబడి, నేను అతన్ని ప్రేరేపించదునని చెప్పగా, యెహోవా దేనిచేతనని అతన్ని అడిగెను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా, యెహోవా, నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చెను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పెను. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయిననెను. అందుకు మీకాయా దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకొందువని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నొద్దకును రాజు కుమారుడైన యోవాషు నొద్దకును, మీరు మీకాయాను తీసుకుని పోయి వారితో, రాజు మీకిచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చు వరకు వీరిని చెరలో పెట్టి క్లేశాన్న పానములు ఇయుడి. అప్పుడు మీకాయా ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అంతటా ఇశ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొందువని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడానున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను. కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. కాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురిచూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా, అతడు, నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియన్లకెదురుగా తన రథమునందు నిలిచెను. రొద్దు కుంకు వేళ అతడు చనిపోయెను.